ఇప్పుడు ఒక స్టోరీ చెప్తే చూడండి. ఏబి ఇద్దరు ఉన్నారు, ఇద్దరు ఒకే ఊర్లో ఉన్నారు. ఆ రోజు సాయంత్రం ఇద్దరు వాళ్ళ ఊర్లో ఉండే ఒక చెరువు దగ్గర, పార్క్ దగ్గర కూర్చొని ఆలోచిస్తారు. ఇద్దరికి ఎటువంటి సంబంధం లేదు, ఒకరంటే ఒకరు తెలియదు. ఆడెక్కడ కూర్చున్నాడు, వీడెక్కడ కూర్చున్నాడు. ఇద్దరు ఒక ఐడియా వచ్చింది, చెరువు వెలగ ఉంది కదా, చేపలు పట్టి డబ్బులు సంపాదిద్దాం ఐడియా వచ్చింది. నెక్స్ట్ రోజు నుంచి స్టార్ట్ చేద్దాం అని ఇద్దరు ప్లాన్ వేసుకున్నారు. ఏం చేశాడంటే, మన ఊర్లో ఫిషింగ్ కోర్స్ ఉంది కదా, మనకు ఫిషింగ్ ఎలా చేయాలో తెలియదు కదా, ఇద్దరికి డబ్బులు లేవు, ఇద్దరి దగ్గర అంత ఎఫర్ట్ చేయలేరు కోర్స్ నేర్చుకోవడానికి, ఇద్దరి దగ్గర డబ్బులు లేవు. కానీ ఏం చేశాడంటే, కోర్స్ నేర్చుకుంటే బాగా తెలుస్తుంది, అప్పుడు ఎక్కువ చేపలు పట్టొచ్చు కదా అని చెప్పేసి అప్పో చేసి ఆ ఫ్రెండ్ దగ్గర కోర్స్ జాయిన్ అయ్యాడు. కానీ బియోడు వీడి దగ్గర డబ్బులు లేవు, వీడు అంత ఆలోచించలేదు. తర్వాత రోజు వెంటనే కర్ర పట్టుకొని గ్యాల వేయడానికి వెళ్ళిపోయాడు. ఈ 6 నెలలు అయ్యేసరికి ఏవాడు ఉన్నాడు కదా, ఏవాడు ఏం చేశాడు, 6 నెలల్లో వచ్చాడు. వచ్చేసి ఇక్కడి నుంచి రేపు నుంచి చేపలు పట్టడానికి వెళ్దాం అని చెప్పేసి చేపలు పట్టడానికి వెళ్ళాడు. గ్యాల వేసాడు. పడంట్లే, ఒక 10 రోజులు అయింది, పడంట్లే. ఏ డబ్బా బోల్డ్ చేపలు ఉండాలి కదా, పడంట్లేదు అని చెప్పేసి పక్కన ఒక అంకుల్ గారు ఉంటే అడిగాడు, ఏంటండి ఒక 20 రోజుల నుంచి చూస్తున్నాను ఒక్క చేప కూడా పడట్లేదు. అప్పుడు అంకుల్ గారు అన్నారంట, బాబు ఒక 6 నెలల క్రితం కుర్రాడు వచ్చాడు, స్టార్టింగ్ చిన్న చిన్న చేపలు పట్టేసి సాయంత్రం పాటు అమ్మేవాడు. ఆ తర్వాత ఏదో బాగుందని చెప్పేసి పెద్ద గేలం కొనుక్కుని పెద్ద చేపలు పట్టి అమ్మడం స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత ఏదో బాగుందని చెప్పేసి చిన్న బోట్లు రెంట్ తీసుకుని వచ్చి చేపలు అమ్మడంతో పాటు చిన్న కొట్లా పెట్టుకున్నాడు. ఇప్పుడు ఆ కొట్లు 3 రెస్టారెంట్లు అయిపోయి, ఇప్పుడు ఊర్లో 3 రెస్టారెంట్లు, మంచి 3 రెస్టారెంట్లు ఆడివే, చాలా మంది వస్తున్నారు. దాంతో పాటు 3 సొంత బోట్లు కూడా కొనేసుకున్నాడు. ఇంకో పక్కన ఎక్కువ చేపలతోటి ఇక్కడ అమ్మడం కూడా స్టార్ట్ చేశాడు అని చెప్పాడంట. ఇప్పుడు అక్కడ చేపలు లేవు, ఈ ఏరియాలో ఉండే చేపలన్నీ ఆడు అవగొట్టేశాడు. ఇప్పుడు పెద్ద బోట్లు ఉన్నాయి కాబట్టి లోపల ఎక్కువ లోతు ఉంటుంది కదా, లోతులో ఎక్కువ చేపలు ఉంటాయి కాబట్టి అక్కడ పడుతున్నాడు. ఈ స్టోరీ ద్వారా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, చాలా సార్లు మన లైఫ్ లో చాలా సిచ్యువేషన్స్ లోని ప్రిపరేషన్ కన్నా స్టార్టింగ్ ఇంపార్టెంట్. నువ్వు సంవత్సరం పాటు ప్రిపేర్ అవ్వచ్చు, కానీ ఇక్కడ ఇంకొకడు బేగా స్టార్ట్ చేసి బేగా ఫెయిల్ అయ్యి బేగా నేర్చుకుని బేగా సక్సెస్ అయిపోతాడు. ఆ సంవత్సరంలో నువ్వు సంవత్సరంలో నేర్చుకుంటావు, వీడి సంవత్సరంలో ఒక 100 సార్లు ఫెయిల్ అయిపోయి 101 సార్లు సక్సెస్ అయిపోతాడు. రెండోది ఏంటంటే, లైఫ్ లో కొన్ని విషయాలు మన లైఫ్ ఎలా చూస్తుంది అంటే, ఫస్ట్ కమ్ ఫస్ట్ సక్సెస్ బేస్ లో నడుస్తాయి చాలా విషయాలు. ఎవడైతే ఫస్ట్ స్టార్ట్ చేస్తాడో, ఎవడైతే ఫస్ట్ ముందడుగు వేస్తాడో, ఎవడైతే ఫస్ట్ ఒక పనిని ముట్టుకుంటాడో వాడికే సక్సెస్ వస్తుంది.